ఇప్పుడు ఈ ఫ్యానిజం ఒక సెలబ్రిటీని చూసి అంత పిచ్చోడ్గా అయిపోవడము, దానికి రూట్ కాజ్ ఏమై ఉంటుంది? నేనైతే మొట్టమొదటిగా రూట్ కాజ్ ఏమై ఉంటుందని నేను భావిస్తున్నానంటే లక్ష్య రహితం. దీన్ని సింపుల్ గా టెర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ ఎలా చేయగలము అంటే, జీవితంలో వాడు ఏది సాధించలేని వాడు ఎవరో సాధిస్తే వాడు మావాడు, మా కాస్ట్ కి సంబంధించిన వాడు, మా హీరో, లేకపోతే నా ఫేవరెట్ క్రికెటర్ అని వీడు సాధించలేనిది వాళ్ళు సాధించింది వాళ్ళలో చూసుకుని వీడు మురిసిపోతుంటాడు. సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక హీరో సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తే వీడు చాలా గొప్పగా స్టాటస్ పెడతాడు. వీడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడంటే ఆ 1000 కోట్లు 10 కోట్లు వీడి బ్యాంక్ అకౌంట్ లో ఏదో పడినట్టు, లేదు ఇతనే సాధించేస్తాను అన్నట్లు, ఇతనే సాధించేశాను. చాలా మంది ఆర్గ్యూ చేస్తాడు చాలా మందితో, మీ హీరోకి 100 కోట్ల సినిమా ఉందా, మా హీరోకి 1000 కోట్ల సినిమా ఉంది, మీ ఓడు ఒక 10 సెంచరీలైనా చేశాడా, మా ఓడు ఒక 50 సెంచరీలు చేశాడు. ఈవెన్ ఇంకా మైన్యూట్ డీటెయిల్ గానీ మనం చూస్తే, మా వాడు 110 మీటర్ 6 కొట్టాడు, మీ వాడు ఎప్పుడు 4లే కొడుతుంటాడు, మీ వాడికి 6లు కొట్టడమే రాదు, ఎప్పుడు పరిగెడుతుంటాడు గ్రౌండ్ లో ఇటు. బేసిక్ గా చూసుకుంటే నా జీవితంలో ఒక పర్పస్, ఒక లక్ష్యం లేనప్పుడు నేను వేరే వాళ్ళ లక్ష్యాలను, ఆ హ్యాపీనెస్ ని నేను షేర్ చేసుకుంటాను వాడు చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లో నాకంటూ ఒక పర్పస్ లేదు. ఆ పర్పస్ ఉంటే ఈ పిచ్చి తగ్గుతుంది. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పిచ్చిగా ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్ లో వన్ ఆఫ్ ద పాయింట్స్ పర్పస్. నా దగ్గర ఒక పాయింట్ ఉంది, వాళ్ళ లైఫ్ లో ఎంటీనెస్ ఉంది అంటాను నేను, లోన్లీనెస్. ఓకే, ఇది కూడా లోన్లీనెస్. సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు సంతృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. దానికి నేను వీళ్ళని ఐడలైజ్ చేస్తాను అనమాట. వాళ్ళు ఏదైనా అచీవ్ చేశారంటే నేను అచీవ్ చేసినట్లుగా ఫీల్ అవుతాను. ఒక పాయింట్. సో ఈ లోన్లీనెస్ అలాగే పర్పస్లెస్ ఉంటే ఈ పిచ్చి పెరుగుతాది అన్నది ఒక పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సెల్ఫ్ జస్టిఫికేషన్. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు వీడు నిజ జీవితంలో అమ్మాయిల వెనకాల పడుతుంటాడు, వీడు ఒక పారా సోషల్ రిలేషన్షిప్స్ ని కలిగి ఉంటాడు, వీడు ఒక పారా సోషల్ రిలేషన్షిప్ అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పగలం? చెప్తాను. వీడు ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉంటాడు. ఈ టాక్సిక్ రిలేషన్ ని అక్కడ ఉన్న తెర మీద ఉన్న హీరో ఏం చేస్తుంటాడు అంటే వాలిడేషన్ ఇస్తుంటాడు. వాడు కూడా అలాగే ఒక పోకిరి లాగా హీరో అమ్మాయి వెనకాల పడుతుంటాడు, లేకపోతే వాడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తాడు, వాడు బూతులు మాట్లాడతాడు. ఓకే, అంత పెద్ద 70mm స్క్రీన్ మీద అంత సెలబ్రిటీ ఫాలోయింగ్ ఉన్న అతనే అలా మాట్లాడుతున్నాడంటే నాకు వాలిడేషన్ దొరికేసింది. నేను ఇలా క్రస్ వర్డ్ మాట్లాడుతున్నాను అంటే ఆయన్ని చూసి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే సో ఆ వాలిడేషన్ కోసం అతను ఏం చేస్తున్నాడు, ఇతను ఇమిటేట్ చేస్తాడు. అతను సినిమాలో చేస్తాడు, ఇతను రియల్ లైఫ్ లో ఇమిటేట్ చేస్తాడు. బ్యాక్ ఫైర్ అయిపోద్ది కదా, బ్యాక్ ఫైర్ అయిపోతుంది, అది వర్కౌట్ అవ్వదు. దట్టు సాటిస్ఫై అయిపోతాడు. అంత గొప్ప వ్యక్తి అని ఇతను భావిస్తున్న వాడే చేస్తున్నాడు, నేను ఐడల్ గా పెట్టుకున్న వాడే చేస్తున్నాడు, లక్షల మంది ఫాలోవర్ ఉన్న వ్యక్తి అతను చేస్తున్నాడు, నేను చేస్తే తప్పేంటి? రీసెంట్ గా చేస్తే తప్పేంటి కాదు, నేను అలా చేస్తేనే నాకు వాల్యూ ఉంది. సో ఆ సెల్ఫ్ వాలిడేషన్, ఆ విధంగా బిహేవ్ చేస్తేనే వాల్యూ ఉంది. దీనికి కంటిన్యూషన్ పాయింట్ నేను ఒకటి రాస్తాను, ఐడెంటిటీ క్రైసిస్. సో నా సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నాకు పర్పస్ లేదు కదా. నాకు పర్పస్ లేదు, నేను లోన్లీగా ఉన్నాను, ఇలా ఇమిటేట్ చేస్తున్నాను. సో నా ఐడెంటిటీ, నా ట్రూ ఐడెంటిటీ ఏదో నాకు తెలీదు. అప్పుడు నేనేం చేస్తాను, వాళ్ళ ఐడెంటిటీతో నేను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. అంటే లైఫ్ అంటే అలా ఉండాలి, లైఫ్ అంటే ఆ సెలబ్రిటీ టైప్ ఉండాలి, ఆ సెలబ్రిటీ మేకప్ పెట్టుకుంటుంది, తను ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నేను కూడా అలాగే బిహేవ్ చేయాలి. ఒక గర్ల్ అయితే, లేదంటే ఒక బాయ్ అయితే ఆడు హెయిర్ క్రాఫ్ట్, ఒక సెలబ్రిటీ ఒక విధంగా హెయిర్ క్రాఫ్ట్ చేసుకుంటే నేను కూడా అదే విధంగా చేసుకోవాలి. షర్ట్స్, అతను ఒక ట్రెండీ షర్ట్ వేసాడంటే నేను అదే వేయాలి. సో ఆ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నప్పుడు కూడా నా ఐడెంటిటీని నేను వెతుక్కుంటూ వాళ్లతో కనెక్ట్ అవుతాను అనమాట. అవును, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొక పాయింట్, 5th పాయింట్ ఏంటంటే ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, చాలా మంచి పాయింట్. అంటే కొంతమంది చెప్తుంటారు, నా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, నేను ఒక సినిమాకి వెళ్తే నా ప్రాబ్లమ్స్ అన్ని దూరం అయిపోతాయి. ఆ సినిమాలో ఏముందనేది పక్కన పెడితే, లేకపోతే కాసేపు నేను ఏదో సాంగ్స్ వింటే నా ప్రాబ్లమ్స్ అన్ని దూరం అయిపోతాయి. తర్వాత ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సినిమాలో ఒక హీరో హీరోయిన్ వెనకాల పెడతాడు, ఆ హీరోయిన్ లో ఈ క్వాలిటీస్ ఉంటాయి, ఇప్పుడు నేను వెనకాల పడే అమ్మాయిలో కూడా ఈ క్వాలిటీస్ ఉండాలి, లేకపోతే అమ్మాయిలు కూడా ఆ సినిమాలో ఉన్న హీరో టైప్ తయారవ్వాలి, ఆ టైప్ బూతులు మాట్లాడాలి, ఆ టైపు డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, ఆ టైపు బైక్ నడపాలి,
వాడు హెల్మెట్ లేకుండా పిచ్చిగా గుద్దుకుంటూ వెళ్ళిపోతుంటే నా వెనకాల 4 చెంచాలు ఉండాలి. నా వెనకాల ఒక కానీ అదే కదా ప్రాబ్లం ఏంటంటే అది రియాలిటీలో రాదు. రాదు అది అసలు మన రియల్ లైఫ్ లో అటువంటి సిచ్యువేషన్ ఉండదు. నా వెనకాల 4 చెంచాలు ఉండరు, ఆ తర్వాత ఒక హీరోయిన్ కూడా ఉండదు, ఏమీ ఉండదు. అలాగే రియల్ లైఫ్ లో చాలా డిఫికల్టీస్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి. వీటన్నింటి నుంచి ఎస్కేప్ అయిపోవాలి అంటే ఒక గ్రాండ్ స్కేల్ లో అక్కడ ఒక గ్లిట్స్, గ్లామర్, ఒక సెలబ్రిటీ కల్చర్ కనిపిస్తుంటది. అక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఒక పాటలో కలెక్టర్ అయిపోతాడు. ఒక పాట లైఫ్ అలా ఉంటుంది అని అనుకుంటారు. ఒక పేదవాడి దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాడు. లైఫ్ కూడా అలా అయిపోతుందేమో, రియాలిటీ నుంచి ఎస్కేప్ అయిపోతుంటాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ 6th పాయింట్ ఏంటంటే లైఫ్ లో మీనింగ్ లేనప్పుడు, మీనింగ్లెస్ లైఫ్. ఇప్పుడు దానికి బెస్ట్ ఉదాహరణ మీనింగ్లెస్ లైఫ్. ఆఫ్ కోర్స్ పర్పస్ లేదు, నా ఐడెంటిటీ నాకేంటో తెలియదు, రియాలిటీతో నేను కనెక్ట్ అయ్యలేను. నేనంతా ఏంటంటే ఆ గ్లిట్స్, గ్లామర్ అదే చూస్తున్నాను, అక్కడ గ్రాండ్ స్కేల్ లో అది చూస్తున్నాను, లైఫ్ అలా ఉంటది అని చూస్తున్నాను. లైఫ్ ఏమైపోయింది? మీనింగ్లెస్ అయిపోయింది. లైఫ్ లో పర్పస్ లేదు, నాకంటూ ఒక ఆబ్జెక్టివ్స్ లేవు. ఒకవేళ నాకు ఆబ్జెక్టివ్స్ ఉన్నా సరే అవి ఏమైపోతున్నాయంటే సో నా ట్రూ ఐడెంటిటీ కూడా నాకు లేదు. అంటే నేను నాలా బ్రతకట్లేదు, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇంకొకళ్ళ బ్రతుకుతుంది. ఆడెవడో కూడా రియాలిటీలో కూడా లేడు ఆ పర్సన్. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇటువంటి ట్రైట్స్ ఏం చేస్తాయంటే ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని అతను నిజంగానే సక్సెస్ఫుల్ కాదా అన్నది సెకండరీ. మన పర్సెప్షన్ ఉంటుంది అలాగా, అతను సక్సెస్ఫుల్ అన్న ఆలోచన మనకు ఉంటుంది. ఇన్ఫాక్ట్ అతను ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు కానీ ఫెయిల్యూర్ కూడా అయి ఉండొచ్చు కదా. లైఫ్ లో చాలా విషయాలు అతను ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నది ఎవరు చూసొచ్చారు తెలియదు కదా. కెమెరా అది కూడా సెలెక్టివ్ ఫుటేజ్ మాత్రమే ఏం జరుగుతుంది అన్నది మీకు మాకు తెలుసు. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, అనేక సెలబ్రిటీస్ డివోర్సెస్ అయిపోతాయి, అక్కడ వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. చాలా సెలబ్రిటీస్ తీసుకుంటుంటారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బిజినెసెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. వాళ్లలో కూడా ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే నేను అందంగా లేను అన్న ఫీలింగ్ సెలబ్రిటీస్ లో కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు ఫెయిల్ అయినట్టే. బట్ సింపుల్ గా ఏంటంటే మన ఆలోచన, ఇతను సక్సెస్, ఆ సక్సెస్ ని నేను షేర్ చేసుకోవాలి. అతన్ని షేర్ చేసుకుంటే, అతను వెనకాల పడితే, అతన్ని కాపీ చేస్తే, ఇమిటేట్ చేస్తే నేను కూడా అలా అయిపోతాను అన్న ఒక మీనింగ్లెస్, సెన్స్లెస్ ఆలోచన మనిషిని ఏంటంటే ఈ సెలబ్రిటీ, ఈ ఫ్యానిజం ని డెవలప్ చేస్తుంది మనుషులు. సో ఓవరాల్ గా ఈ పాయింట్స్ అన్నిటి ద్వారా మనం కంక్లూడ్ చేయగలిగేది ఏంటి అంటే, ఇది మిమ్మల్ని ఇండివిజువల్ గా మిమ్మల్ని గ్రో చేయదు, లైఫ్ లో మిమ్మల్ని నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది అనేక విషయాల్లో. అదేంటంటే ఒక సెలబ్రిటీ ఉంటే నాకు అంత ఇంపాక్ట్ ఉందా లైఫ్ లో, నేను అక్కడ వెళ్లి కొట్టుకోవట్లేదు కదా, చంపుకోవట్లేదు కదా అనే ఆలోచన, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏమీ లేవు కదా అన్న ఆలోచన ఉంటది. కానీ ఒకసారి లైఫ్ డిసిప్లిన్ కూడా ఆలోచిస్తే, అంటే ఫండమెంటల్ లైఫ్ డిసిప్లిన్, సింపుల్ లైఫ్ ఉంది, నా బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. అయినా సరే మన పర్పస్ ఏంటి, గోల్స్ ఏంటి, వాటిని అచీవ్ చేస్తున్నానా లేదా, నా లైఫ్ లో ఉన్న డిసిప్లిన్ ఏంటి అని ఒక్కొక్కటి మీరు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే, ఈ దీని నుంచి డిస్కనెక్ట్ అయితేనే గానీ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టలేరు, ట్రాక్ లో రాదు. ఇది ఒక మేజర్ ప్రాబ్లం మనం చేస్తున్నది.